స్థానికులకే ఉద్యోగాలు అనే ఈ విషయం ఇప్పుడు కర్ణాటకలో రచ్చరచ్చగా ఉంది. అసలు ఏం జరిగింది? కర్ణాటక ప్రభుత్వం రీసెంట్‌గా ఒక బిల్లుని కర్ణాటక క్యాబినెట్‌లో ప్రవేశపెట్టింది. దీనిని కర్ణాటక క్యాబినెట్ కూడా ఆమోదించింది. కానీ ఇప్పుడు ఈ బిల్లు హోల్డ్‌లో పెట్టారు. అసలు ఈ బిల్లులో ఏముంది? కర్ణాటక ఉద్యోగాల్లో 70% రిజర్వేషన్ స్థానికులకే ఇవ్వాలనేదే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అయితే ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనుకుంటారేమో, కాదు, ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్. మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాలకు 50% రిజర్వేషన్, నాన్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాలకు 70% రిజర్వేషన్ ఇవ్వాలనేది ఈ బిల్లు ముఖ్యంగా చెప్తుంది. అలా చేయని పక్షంలో ఈ కంపెనీలకు అన్నింటికి భారీ పెనాల్టీలను వేస్తారు. స్థానికులకే ఉద్యోగాలు అనే విషయం ఇప్పుడు తీసుకొచ్చినది మొదటి రాష్ట్రం కర్ణాటక ఏమీ కాదు. ఇంతకుముందు పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా ఈ నినాదాన్ని తీసుకొచ్చాయి. కాకపోతే వీటిపై అనేక కేసులు ఉండడంతో ఇంకా ఇవి కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ కర్ణాటక రిజర్వేషన్ బిల్లుపై కిరణ్ మజుందార్, మోహన్ దాస్ పై, నాస్కామ్ వంటి ఐటీ దిగ్గజ సంస్థ ప్రముఖులు వీటిపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఫ్రెండ్స్, ఈ రిజర్వేషన్ బిల్లుపై మీ అభిప్రాయాన్ని కామెంట్